డైలీ అందరూ ఇంట్లో చేసుకునే రొటీన్ పనులండి. ఇంకా నేను కూడా డైలీ చేసే వర్క్స్ అన్నీ నేను చేస్తూ ఉంటున్నాను. అవేవో నేనన్నీ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తుంటాను. మరి ఇంకా హాయ్ అండి అందరికీ. ఈరోజు గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టైం వచ్చేసి 10 అవుతుందండి. ఈ టైంకి అయితే ఇంకా ఫ్రీ అయిపోయాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి, మా ఆయనని డ్యూటీకి పంపించేసేసి, వాళ్ళకి బాక్సులు పెట్టేసి, పిల్లలకైతే బాక్సులు ఏమి ఇవ్వలేదండి. మరి మా ఆయనకు మాత్రమే బాక్స్ పెట్టేశానండి. ఇంకా ఫన్నీకి కూడా బాక్స్ ఇచ్చేసానండి. మా ఆయనకి ఇంకా చపాతీ చేసేసి బాక్స్లో పెట్టేశాను. చపాతీ తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా తినడానికి కూడా నేను టిఫిన్కి కూడా నేను చపాతీని చేసేసాను. దాంతోపాటు ఇంకా చిక్కుడుకాయ వంకాయ వండేసాను. బాక్స్ పెట్టేసి పంపించేశాను. ఆయన వెళ్ళిపోయాడండి. ఇంకా నా డైలీ రొటీన్ పనులు నేను చేసేసుకుంటాను. ఇంకా ఈ టైం వరకు అయితే నేను టీ కూడా తాగలేదండి. బట్ టీ అయితే పెట్టేశాను. టీ అయితే తాగేస్తాము. ఇంకా మార్నింగ్ వచ్చేసి మేము కొత్తిమీర పుదీనా తులసాకు జ్యూస్ తాగేస్తాము డైలీ. అదైతే మేము తాగామండి. అదే ఈ జ్యూస్ అండి. ఇంకా చూపిస్తున్న జ్యూస్ వచ్చేసి ఇంక ఇప్పుడైతే ఇంకా టీ తాగేస్తున్నాను. ఇంకా టీ తాగేశాక ఇంకా ఊడ్చుకోవడము, తుడుచుకోవడము, ఇట్లాంటి పనులన్నీ నేను చేసేసుకుంటానండి. ఆలోపు నా పిల్లలు కూడా వచ్చేస్తారు. ఇంకా 10:30 కల్లా వచ్చేస్తాడు పెద్ద బాబు, రెండో బాబు. వాళ్ళ స్కూల్ టైమింగ్ వచ్చేసి 7:30 to 10 వరకు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ఇంకా 12th పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, బోర్డ్ ఎగ్జామ్స్. అట్లా అనేసి వీళ్ళకి హాఫ్ డే అండి. ఇంకా పిల్లలు వచ్చాక చపాతీ చేసేసి ఇంకా మేము కూడా తినేస్తాము. తినేసిన తర్వాత ఇంకా నా మిగతా పనులు ఏవైతే ఉంటాయో నేను చేసేసుకుంటానండి. ఇంకా ఫన్నీ అయితే 9:30 to 12:30 వరకు స్కూల్ అండి. ఆ తర్వాత ఫన్నీ కూడా వచ్చేస్తాడు. ఫన్నీ వచ్చేసాక చాలా ఇంట్లో గోలగా ఉంటుందండి. చాలా అల్లరి చేస్తాడు ఫన్నీ అయితే. ఇక వాడిని భరించుకోవడమే చాలా పెద్ద నాకు టాస్క్ అండి. ఇంకా అలా వాడు ఏడుస్తుంటాడు, నన్ను ఏడిపిస్తూ ఉంటాడు. మధ్యలో నా పని ఆగిపోతుందండి వాడు వచ్చిన తర్వాత. అట్లా ఉంటుంది. ఇంకా నేనైతే కొంచెం లేట్గా నెమ్మదిగా పనులు అయితే చేసేసుకుంటాను. నేను అంత త్వరగానైతే నేను ఏమి చేసేసుకోనండి. ఫాస్ట్గా నేనైతే చేసేసుకొని నెమ్మదిగా పిల్లలతో కొంచెం మాట్లాడుతూ, కాసేపు మొబైల్ చూస్తూ, నేను అట్లా కాసేపు కూర్చుంటూ అలా నేను చేసేసుకుంటానండి. అట్లా ఉంటుందండి. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడైతే కొంచెం టెన్షన్గా అనేది ఉందండి. ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ కదండి ఇది. నేను ఇప్పటివరకు ఇంత వ్లాగ్ నేను చేయలేదు కదా. అట్లా అనేసి ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది కనిపిస్తే సారీ అండి. నేను నా పొరపాటుని నేను మళ్ళీ సరి చేసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అండి. బాబు ట్యూషన్ నుండి అయితే వచ్చాడు. మరి టైం వచ్చేసి 5:20, 5:15 అట్లా అవుతుందనేసి బాబు చెప్తున్నాడు. 5:20 అనేసి ఏదో అంటున్నాడు. నా పెద్ద బాబు అండి వీడు. ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత మమ్మీ టీ పెట్టవా అనేసి అన్నాడు. ఇంకా ఇంట్లో బిస్కెట్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు బేటా అని చెప్పంగానే బాబు బయటికి వెళ్ళేసి బిస్కెట్ అయితే తీసేసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత నా బాబు మాత్రమే ఇంకా టీ పెట్టాడండి. మేమిద్దరం ఇంకా అది తాగేస్తామండి. ఆ టీ అయిపోయాక చాలా సిగ్గుపడుతూ ఉంటాడండి. నన్ను చూపించకు మమ్మీ అట్లా అనేసి అంటుంటాడు. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. ఆయన నేను వాడిని చూపిస్తున్నాను. ఇంకా నా వైపు అయితే అస్సలు చూడట్లేదండి వాడు. ఇంకా ఈరోజు స్నానం చేసుకున్న తర్వాత అసలు కనీసం రెడీ కూడా అవ్వలేదండి. నేను అట్లాగే ఉండిపోయాను. తల కూడా నేను దూకోలేదు. ఇప్పుడు కూడా ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అలాగే మూడ్ చేసుకొని మరి నేను షూట్ చేస్తున్నానండి. అట్లాగే ఉంటుంది. పని అవ్వడం ఒక ఎత్తు అయితే ఈ రెడీ అవ్వడమే పెద్ద టాస్క్ అనిపిస్తుందండి నాకైతే. తల దూచుకోవడము ఇవన్నీ అలాగే నేను ఉండిపోతాను. సరేలే ఎక్కడికి వెళ్ళేది ఉంది కదా, ఇంట్లోనే ఉంటాం కదా అనేసి అనుకుంటాను. ఇంకా టీ అయ్యేలోపు ఇంకా ఇక్కడ గిన్నెలు అయితే ఉన్నాయండి. ఆ గిన్నెలన్నీ నేను సర్దేసుకుంటానండి. ఆ గిన్నెలు సర్దేలోపు ఆ టీ అయితే రెడీ అయ్యిందండి. ఇంకా బాబు అయితే టీ పెట్టేశాడు. వాడైతే ఆల్రెడీ పోసేసుకొని బిస్కెట్స్ కూడా తింటున్నాడు. మరి నేను కూడా తాగేస్తున్నానండి. చాలా బాగానైతే పెట్టాడండి. ఇంకా టీ అయితే చాలా బాగా పెడతాడండి వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాగుంది డాడీ అనగానే.
రియల్గా బాగా పెట్టాడండి. ఇంక ఈరోజు నైట్ వ్లాగ్ వచ్చేసి ఇది. మా ఆయన డ్రమ్ స్టిక్ అయితే తీసుకొచ్చాడు డ్యూటీ నుండి. అప్పటికే నేను పప్పుచారు అయితే నేను చేసేసాను. ఆయనతో అంటున్నాడు కొద్దిగా ముందుగా తీసుకొచ్చా అంటే చాలా బాగుండేది. ఆ డ్రమ్ స్టిక్తోనే నేను ఇంకా సాంబార్ అయితే చేసేసేదాన్ని అని చెప్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం అండి డ్రమ్ స్టిక్ అంటే, చాలా ఇష్టంగా తింటుంటారు వాళ్ళు. కాబట్టి నేను ఆయనని మరీ చెప్తా ఉన్నాను. ఆయన చెప్తున్నాడు మళ్ళీ చేసే అనేసి. ఇంక ఇప్పుడు ఇట్లా చేద్దాము, రేపు ఎప్పుడైనా మళ్ళీ చేద్దాంలే అనేసి నేను ఆయనతో అంటున్నానండి. ఇంకా వంట అయితే అయిపోయిందండి. పప్పుచారు చేశాను, రైస్ వండేసాను. ఇక ఈరోజు చపాతీలు అయితే ఏమీ చేయలేదండి. అంటే మార్నింగ్ టు నైట్ కూడా నేను చపాతీ చేస్తాను, పిల్లలకి ఇష్టం కాబట్టి. ఈరోజు అయితే చేయలేదు. ఈరోజు చాలా అలసిపోయాను కాబట్టి అట్లా అనేసి ఇక ఇది లాస్ట్ ఎండింగ్ వీడియో అండి. ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా నాకు ఇంకా హ్యాపీగా అనిపించి నేను చేయడానికి నేను ట్రై చేస్తానండి. నిజంగా మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.